వారం థియేటర్స్లో రిలీజ్కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ హీరో రజన్ కనకాల, అలాగే సోషల్ మీడియా సెన్సేషన్ బండి సరోజులతో కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన సినిమా మోగ్లీ 2025 కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలకు వెళ్తే, పార్వతీపురం అనే ఒక కొండ ప్రాంతపు చిన్న గ్రామంలో మురళీకృష్ణ అక్కడి ప్రజలు మోగ్లీగా పిలువబడే కుర్రాడు ఎప్పటికైనా పోలీస్ కావాలని కలలు కంటాడు. చిన్నతనంలో అమ్మానాలను కోల్పోయిన తాను తన ఊరి వారిలోనే తన కుటుంబాన్ని చూసుకుంటాడు. ఇదిలా ఉంటే ఆ ఊర్లో ఓ సినిమా షూటింగ్ కోసం వచ్చిన ఒక మూగ చెవిటి అమ్మాయి హర్ష అలియాస్ జాస్మిన్ ని తొలి చూపులను ప్రేమిస్తాడు. ఇలా వీరి లవ్ ట్రాక్ లోకి స్త్రీ వ్యామోహం ఉన్న క్రూరమైన పోలీస్ ఆఫీసర్ క్రిస్టోఫర్ నోలన్ వచ్చాక ఏమైంది, మోగ్లీ ఈ క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి, కోల్పోయింది ఏంటి, చివరికి తన ప్రేమ గెలిచిందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో నలుగురు మెయిన్ పాత్రధారులు సాలిడ్ నటన కనబరిచారని చెప్పాలి. ముందుగా రోషన్ కార్తిక్ కనకాల విషయానికి వస్తే, తాను ఈ సినిమాలో నటుడిగా చాలా చక్కని హావభావాలు పలికించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా మోగ్లీ అనే అడవి కుర్రాడి పాత్రలో తాను ఇమిడిపోయాడు. ఆ పాత్రలోని ఒక అమాయకత్వాన్ని తన ముఖ కవలికల్లో చాలా బాగా చూపించాడు. ఈ ఎమోషన్ మాత్రం రోషన్లోని నటుడిని బాగా చూపించింది. అలాగే యంగ్ హీరోయిన్ సాక్షి మహోద్గోల్కర్ కూడా బాగా చేసింది. తనకిచ్చిన ప్రత్యేక పాత్రలో బాగా చేసింది. రోషన్తో కూడా ఆమె కెమిస్ట్రీ బాగుంది. నటనలో పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. తన పాత్ర డిజైన్ కానీ, ఆ పాత్రలో తానే ఎందుకు అనే అంశం ఈ సినిమాలో తను పర్ఫెక్ట్గా చేసి చూపించారు. తనలో ఆల్రెడీ నెగిటివ్ షేడ్ చాలా మంది చూసి ఉండొచ్చు, కానీ ఇందులో నెగిటివ్ షేడ్ కూడా సైడ్గా వర్కౌట్ అయింది. తన ఇంట్రో కానీ సెకండ్ హాఫ్లో తన స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి. ఇక వీళ్ళు అందరితో పాటుగా వైవ హర్షకి మంచి ఉల్లు పడింది. అక్కడక్కడ కామెడీ సీన్స్, ఇంకా ఎమోషనల్గా కూడా తనపై కొన్ని సీన్స్ బాగున్నాయి. అలాగే తనపై ఫస్ట్ హాఫ్లో ఓ సీక్వెన్స్ ప్రభాస్ ఫ్యాన్స్కి మంచి సర్ప్రైజింగ్గా అనిపించవచ్చు. ఇక వీరితో పాటుగా ఇతర నటులు అంతా బాగా చేశారు. ఇక మైనస్ పాయింట్స్కి వస్తే, ఈ సినిమాలో మెయిన్ సమస్య ఎక్కడ వచ్చిందంటే, దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ని బాగా సాధిగా తీసుకెళ్తూ చెప్పడం జరిగింది. హీరో హీరోయిన్ ట్రాక్లని అనవసరంగా సాగదీసినట్టుగా ఉంటుంది. మొదట కొన్ని నిమిషాల ఎస్టాబ్లిష్మెంట్ డీసెంట్ కనిపిస్తుంది, కానీ నెమ్మదిగా పరిస్థితులు ఇంట్రెస్ట్ లేకుండా చాలా రొటీన్ అండ్ సాగతీగా వెళ్తాయి. ఇక అదే పంద సెకండ్ హాఫ్లో కూడా సాగుతుంది. సెకండ్ హాఫ్లో బండి పై కొన్ని సీన్స్ బాగానే లాక్కొచ్చారు, కానీ మిగతా సీన్స్ మాత్రం ఎప్పుడు చూసేసిన నిజం, నువ్వు నేను అంటే తేజ సినిమాలో ఆడియన్స్కి గుర్తు చేసేలా కనిపిస్తాయి. అలాగే నటుడు సుహాస్ పోర్షన్ కూడా అంత కిక్ ఏమీ అందులో ఇవ్వలేదు. ఐకాన్ స్టార్ని ఇమిటేట్ చేస్తూ ట్రై చేసిన పోర్షన్స్ న్యాచురల్గా కనిపించలేదు. అలాగే వీటితో పాటుగా రోషన్ ఇంకా తన నటనపై దృష్టి పెట్టాల్సి ఉంది. తనలోని ఎన్నో సెన్స్ని చాలా బాగా చూపించిన తాను కొన్ని ఎమోషనల్ సీన్స్లో తను కంట్రోల్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. దానివల్ల ఇంపాక్ట్ కొంచెం తగ్గింది. దీన్ని తాను అధిగమిస్తే ఫ్యూచర్లో తనలో మరింత మంచి నటుని చూడొచ్చు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, ఈ సినిమాల నిర్మాణ విలువలు బాగున్నాయి. దాదాపు సినిమాని రియల్ లొకేషన్స్లోనే చిత్రీకరించడం విశేషం. సీన్ టు సీన్ మంచి ట్రాన్సిషన్ ఫస్ట్ హాఫ్లో కనిపిస్తాయి. వివిఎఫ్ఎక్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి. కాలవేలో సంగీతం బాగుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్గా చేయాల్సిందే. ఇక దర్శకుడు సందీప్ రాజ్ విషయానికి వస్తే, తాను ఈ సినిమా కలర్ ఫోటో లెన్స్లో ట్రీట్మెంట్ ఇద్దామనుకుని ప్రయత్నం చేశారు, కానీ అందులో అంత ఇంపాక్ట్ కలిగించలేకపోయారు. పల్లాన పాత్రల నుంచి మంచి నటన అయితే తను రాబట్టగలిగారు, కానీ సినిమాలో మెయిన్ పాయింట్ కోసం మిగతా కథనం సాగతీగా లాగుతూ తీసుకెళ్లారు. కొన్ని సీన్స్ని తగ్గించి మరింత గ్రిప్పింగ్గా కథనాన్ని డిజైన్ చేసుకోవాల్సి ఉంది. అలాగే సెకండ్ హాఫ్లో లీడ్ జంటపై సీట్స్ని మరో వెర్షన్ని ట్రై చేయాల్సింది. అవన్నీ తేజ సినిమాలో చూసినట్టే ఉంటాయి, సో కొత్తదనం మిస్ అయింది. ఇంకా నార్మల్గా చూసుకుంటే, ఈ మోగ్లీ 2025లో రోషన్ ప్రామిసింగ్ పెర్ఫార్మెన్స్ అందించాడు. తన పాత్రలోని ఇన్నోసెన్స్ ని చాలా బాగా ప్రదర్శించాడు. అలాగే బండి సరోజ్ కూడా మంచి లెవెల్ పడింది.